హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా రవ్వ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 ఉతప్పాలు వస్తాయి. దీంట్లోకి 3 స్పూన్ల ఫ్రెష్ పెరుగును తీసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 స్పూన్స్ పెరుగు పడుతుంది. పెరుగు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని కలుపుకున్న తర్వాత ఒక 30 నిమిషాల పాటు దీనిని నానబెట్టుకోవాలి. ముప్పై నిమిషాల తర్వాత ఈ పిండి గట్టిగా అవుతుంది. దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకుండా లూజ్గా ఉండకుండా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఒక పెనం మీద ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న పిండిని ఊతప్పం లాగా వేసుకోవాలి. ఇది కొంచెం మందంగా వేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, ఇంకా గ్రీన్ చిల్లీ, క్యారెట్, టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత గంటెతోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకోవడం వల్ల ఈ ముక్కలన్నీ పిండికి అతుక్కుంటాయి. ఇది ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు జాగ్రత్తగా తిప్పుకోవాలి. దీనిని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఈ ఊతప్పంని మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ ఏది లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇది తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా రవ్వ ఊతప్పం ఎలా తయారు చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.